హలో వ్యూవర్స్, మా వీడియోస్ని తిలకించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వేయండి, తప్పకుండా తిలకించండి. హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, బాణలీలో ఆయిల్ వేడెక్కిందండి. ఇక ఇవి పాపడ్స్ అండి, అప్పడాలు. వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేద్దామండి. ఇది పెద్ద విశేషం ఏం కాదు. అందరూ ఈ విధంగా మన పాపడ్స్ ఫ్రై చేసుకుంటారండి. కానీ మా ఛానల్ ద్వారా మా వీడియోని మా వ్యూవర్స్ తిలకించారు అనే అభిలాషతో ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. మీకోసం తప్పకుండా తిలకించండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యూవర్స్ తప్పకుండా తిలకించండి. ఆయిల్ తక్కువగా ఉండటం వల్ల అప్పడం సరిగ్గా పొంగట్లేదు అని చెప్పేసి ఒక్కో అప్పడాన్ని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేశానండి. ఇలా అయితే మన పాపడ్స్ తొందరగా ఫ్రై అవుతాయండి. చూస్తున్నారు కదా, తొందరగా ఫ్రై అయిపోయాయి. చూస్తున్నారు కదండి, మా అప్పడాలు ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసామండి. ఇక యూస్ చేసేటివేనండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేయండి. హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం అండా రైస్ తయారు చేద్దామండి. బాణలీలో ఆయిల్ వేసానండి, కొద్దిగా వేడెక్కుతుందండి. ఎగ్ అండి, పసుపు, కారం, ఉప్పు అండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం అండా రైస్ తయారు చేద్దామండి. మా వీడియోని తిలకించండి. చేస్తున్నారు కదండి, ఆయిల్లో ఉప్పు, పసుపు, కారంతో మన ఎగ్ ఈ విధంగా ఫ్రై అవుతుందండి. ఇక ఇందులో మనం బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకున్నామండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మన ఎగ్ ఆయిల్లో ఫ్రై అయింది. ఇప్పుడు ఇక బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, మన టేస్ట్ అనుసరించి కావాలనుకుంటే మనం 2 ఎగ్స్తో చేసుకోవచ్చు. కానీ మేము సింపుల్గా ఓన్లీ ఒక ఎగ్తోనే ఈ రైస్ని ఈ విధంగా తయారు చేస్తున్నామండి. మన అండా రైస్ తయారైందండి. ఇక ఇందులో మనం కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకుందామండి. ఇలాచి, లవంగాలు, యాలకులతో కొద్దిగా వేడి చేసి ఈ గరం మసాలాని రెడీ చేస్తారండి. సారీ అండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఎగ్ అండ్ రైస్ రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూవర్స్ వేయండి. హలో వ్యూవర్స్, ఇవి చిక్కుళ్ళు అండి, గోరు చిక్కుళ్ళు. మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం వీటితో వెరైటీ కర్రీ తయారు చేద్దామండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఈ చిక్కుళ్ళు. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. చిక్కుళ్ళని ఈ విధంగా తీసేసి చిన్న పీసెస్లా కట్ చేసుకున్నామండి. ఇక వీటిని మనం ఇప్పుడు ఉప్పు, పసుపుతో బాయిల్ చేద్దామండి. ఉప్పు, పసుపుతో చిక్కుళ్ళ పీసెస్ని ఈ విధంగా బాయిల్ చేశానండి. ఇక పెద్దలిపాయ పీసెస్, కర్రీ లీవ్స్ అండి. బాణలీలో
ఒక గుంటె గట్టెట్టో సగం వరకు ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ వేడెక్కుతుందండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయ పీసెస్ కర్రీ వేసి పోపు మసాలా సీడ్స్తో పాటుగా ఫ్రై చేసుకున్నామండి. హాఫ్ స్పూన్ వరకు పోపు మసాలా సీడ్స్ అండి, పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ మిక్స్ చేసిన పోపు మసాలా సీడ్స్ అండి. చూస్తున్నారు కదా ఏ విధంగా కొద్దిపాటి ఆయిల్తో పీసెస్ ఫ్రై అవుతున్నాయండి. మన పెద్దల్లిపాయ పీసెస్, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ అన్నీ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయండి. ఇక మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకుని ఈ గోరుచిక్కుల పీసెస్ని ఇందులో యాడ్ చేస్తున్నామండి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకున్నామండి. పెద్దల్లిపాయ పీసెస్, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ అండ్ ఆయిల్ వాటితో మన ఈ గోరుచిక్కుళ్ళ పీసెస్ ఈ విధంగా చక్కగా ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో సింపుల్గా మేము తయారు చేసే ఈ ఫ్రైని. ఇక ఇందులో మనం మన టేస్ట్ని అనుసరించి రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నామండి. మేమైతే హాఫ్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశానండి. మన ఈ ఫ్రై చాలా తక్కువే కదండి, అందువల్ల. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ గోరుచిక్కుళ్ళ ఫ్రై రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి.